నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు హెజ్రా శాస్త్రి అయ్య గారికి, అలాగే వారి కుటుంబంలో వారి బిడ్డలుగా ఉన్నటువంటి దైవ సేవజనులు డేవిడ్ సన్ గారికి, అలాగే సేవక పైన వేదికను అలంకరించిన రవికుమార్ అయ్య గారికి, నా ప్రియమైన తమ్ముడు జాకబ్సన్ అయ్య గారికి, ఈ గ్రామం గురించి నేను చాలా కథలుగా మీ ఊరు గురించి విన్నాను. రావెల జోసఫ్ గారి గురించి, మా ఇంట్లో వారి పుస్తకాలు ఉన్నాయి. మా నాన్నగారికి వారి గురించి నాతో చాలా విషయాలు చెప్పడం. ఈ రావెల అనే ఊరు గురించి నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా కళ్ళతో నేను చూడడం పుస్తకాల్లో ఈ సేవ గురించి, ఆ సేవకుల ద్వారా చెప్పబడిన విషయాలన్నీ కూడా ఇప్పుడు నా కళ్ళతో చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘంలో ఉంటున్న సంఘ పెద్దలకి, స్త్రీల సమాజం వారికి, యవనస్తులకి, చంటి బిడ్డలకి, యూత్ వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకంగా వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్. రైట్, ఇందాక నా గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా మంచి విషయాలు చెప్పాడు. బహుశా మీ అందరికీ వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారు, బాగుంది, ఈ వ్యాపారం ఏదో చాలా బాగుంది. దిస్ మైట్ బి ద థాట్ ఆఫ్ సమ్వన్ హియర్. సార్, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మా నాన్నగారు పాస్టర్ గారు, ఎస్ దట్స్ వెరీ ట్రూ. మా అన్నయ్య గారు పాస్టర్ గారు, దాట్స్ వెరీ ట్రూ. కానీ ఒక మాట చెప్పనా, మా తాతయ్య గారు హిందువులు, నా బంధువులు అందరూ హిందువులే. మేము నాయుళ్ళు కుటుంబం నుంచి రక్షించబడిన ఒక దేవుని సేవకులుగా మాత్రం ఉన్న కుటుంబం, దీనాతి దీనమైన కుటుంబం, దేవుని చేత కనికరించబడిన కుటుంబాన్ని మాత్రమే. మేము ఏ కాడికి గొప్పవారం కాదు, కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చి ఆయన కలువసిలో రక్తం కారిస్తే ఆ కృప ద్వారా మేము రక్షించబడిన వారమే తప్ప మాలో రవంతైన మంచితనము కానీ యోగ్యత కానీ ఏమీ లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ థాట్ ఆఫ్ మైండ్. మా తాతయ్య గారి గురించి ఎవరైనా అడిగితే నేను చెప్తాను, ఆయన క్రైస్తవుడు కాదు. మా బంధువులు ఎలాంటి వాళ్ళని అడిగితే చెప్తాను, సరే వారి పచ్చి విగ్రహారీతికులని నేను చెప్తాను. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్. మేము పుట్టుకతో క్రైస్తవులము కానే కాదు, దేవుని చేత కనికరించబడిన వారు మాత్రమే. నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నా స్టోరీ గురించి చెప్తాను, ఎందుకంటే ఇది పుల్పిట్ అంటాం దీన్ని. ఈ పుల్పిట్లో నా సొంత కథలు చెప్పుకోవడానికి నేను రాలేదు ఇక్కడికి, లేకపోతే నా గొప్పతనాలు చెప్పుకోవడానికి రాలే, నా తాతలు ముత్తాతల గురించి నేను చెప్పుకోవడానికి రాలే. ద పుల్పిట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ టాక్ టు హిస్ ఓన్ పీపుల్. జీవము గల దేవుని ప్రజలు వచ్చినప్పుడు జీవము గల దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడతాడంట. ఆ ఇష్టపడే స్థలంలో మధ్యలో ఉండే మీడియేషనే ఈ పుల్పిట్. బట్ అన్ఫార్చునేట్లీ వెన్ ఐ హావ్ సీన్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, నేను ప్రపంచం నుండి ఈ మధ్యకాలంలో సేవకులను చూసినప్పుడు వారి గురించి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, వారు ఎంత గొప్పదాని వారో చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు జాకబ్సన్ లాగా ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నాకేదో బైబిల్ తెలుసు అని నేను అనుకున్నాను. ఆ రోజు నా ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహాం వర్గీస్ కేరళ నుంచి వచ్చిన ఆయన ఒక మాట మాట్లాడారు నాతో. ఏమని తెలుసా? ఇలా అన్నారనమాట, మీరు ఎప్పుడైనా ప్రసంగం చేశారా ఎవరికైనా అని అడిగారు. సార్, మేము చాలా ప్రసంగాలు చేసాం మా చర్చిలో బైబిల్ కాలేజ్కి రాకముందు అని చెప్పా. ఆయన అన్నారు, ఎన్ని ప్రసంగాలు చేసుంటారు అని అడిగారు. మేము అన్నాం, లెక్కలేనన్ని ప్రసంగాలు చేసుంటాం సార్ అన్నాం. ఆయన అన్నాడు, మీకు బైబిల్ బాగా తెలుసా? తెలుసు సార్ అన్నాం. ఆయన అన్నాడు, అయితే నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి, మీకు మోషే తెలుసా బైబిల్లోంచి అని అడిగాడు. ఓ, ఎందుకు తెలియదు సార్, మోషే చాలా బాగా తెలుసు. మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు అని అడిగారు. మేము అన్నాం, కుక్క తెప్పకుండా 10 అద్భుతాలు చేశాడు సార్ అని చెప్పాం. ఆయన అన్నాడు, మోషే కనాన్కి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించలేదా అని అడిగాడు. అడిగితే ఖచ్చితంగా నడిపించాడు సార్ అని అడిగావు. ఆయన అడిగిన చివరి ప్రశ్న ఏంటో తెలుసా? మోషే కనాను చేరుకోలేదా అని అడిగాడు. అడగగానే మేమందరము సైలెంట్గా చేరుకోలేదు సార్ అని చెప్పా. ఎందుకు చేరుకోలేదు అని అడిగాడు. ఆయన అన్నప్పుడు మోషే తన నోటి జారి నోట్లోంచి తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని ద్రోహులారా అని పిలిచాడు సార్, అందుకని చేరుకోలేదు అని మేము చెప్పాం. ఆ ప్రొఫెసర్ మాతో అడిగిన ప్రశ్న, మేము భారతదేశంలోంచి 44 వివిధమైన రాష్ట్రాల నుంచి 44 మంది మా క్లాస్లో ఉన్నాం. ఆయన మళ్ళీ సూటిగా మా 44 మందిని, అన్ని రాష్ట్రాల వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎన్ని మాటలు పలికాడు మోషే కనానికి వెళ్ళకుండా ఉండటానికి అని అడిగాడు. మోషే ఎన్ని మాటలు
దేవుని ప్రజలతో మాట్లాడాడు, ఆ మాటలను బట్టి దేవుడు తిరస్కరించాడు అని అడిగితే ఒక్క మాటే సార్. ఏ మాట అది? ద్రోహులారా అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరు గంట సేపు బయటికి వెళ్తే మీకు ప్రసంగం చేయడానికి అవకాశం ఇస్తారు, మైక్ ఇచ్చి ప్రసంగం చేయమంటారు. అక్కడ కూర్చున్న వారు ఎవరో తెలుసా? జీవం గల దేవుని ప్రజలు. ఒక గంట ప్రసంగం ఇస్తే మీరు కొన్ని వందల మాటలు పలికితే, అక్కడ జీవం గల దేవుని ప్రజలతో కాని మాట పలికితే మీకేమైద్దో మీకు తెలుసా అని అడిగాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫియర్డ్, నేను భయపడ్డాను. ఒక పుల్పిట్ ఎక్కడానికి నేను భయపడుతున్నాను ఈరోజు కూడా. ఎందుకు తెలుసా? సార్, ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు, ఎన్ని మాటలు మోషే మీద పలికినా సరే, దేవుని ప్రజల్ని ఏదైనా అంటే కనుక మోషేని సైతం దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఈ ప్రజల్లో ఇక్కడ కూర్చున్న వారు మీరు ఎలాంటి వారో నాకు అనవసరం. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్, ఇక్కడ కూర్చున్న మీరందరూ, ఇక్కడ వింటున్న మీరందరూ, మీరు సూటిగా నన్ను చూస్తుంటే నేను సూటిగా మిమ్మల్ని చూస్తూ చెప్పగలిగిన మాట ఏంటి తెలుసా? ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడి, దేవుడు పిలిస్తే వచ్చిన వారు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్దామా ఒకసారి? యు ఆర్ గాడ్స్ చోజన్ పీపుల్. నేను మీకు భయపడుతున్నాను, మీ ఆధిక్యతను బట్టి కాదు, మీకు ఎంత పరపతి దాన్ని బట్టి కాదు, ఒకే ఒక స్థితిని బట్టి మాత్రం నేను భయపడుతున్నాను. మీకు ఎందుకు తెలుసా? ఈ పుల్పిట్ మీద నుంచి మాట్లాడటానికి. ఈ పుల్పిట్ ఏంటి తెలుసా? నా ప్రొఫెసర్ అడిగిన మాట, జీవము గల దేవుని ప్రజలతో, జీవము గల దేవుని మాటలు, జీవము గల దేవుని పక్షాన నుంచుని చెప్పడానికి నీకెంత ధైర్యం అని అడిగాడు నా ప్రొఫెసర్. ఆ రోజు భయపడ్డాను ఫస్ట్ టైం నా లైఫ్లో. ప్రసంగం చేయడానికి భయపెట్టిన అనేక రాత్రులు నిద్రపోలేదు, ఆలోచిస్తూ ఉండిపోయాను. ఒక్క మాట కాని మాట నేను పలకండా వెళ్ళకూడదు ప్రవ్వా అని ఎప్పుడు ప్రసంగం చేసిన, ప్రతిరోజు ప్రసంగం చేసే ముందు పొద్దు నుంచి సాయంత్రం దాకా నా హృదయం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తుంది ఏంటి తెలుసా? అక్కడున్న వాళ్ళు నీ ప్రజలు ప్రవ్వా. ఒక్క మాట అంటేనే మోషే కాని మాట పలికినందుకు కనాను చేరుకోలేదు. నాకు ఒక గంట ప్రసంగం ఇస్తే అదే భయం. యు ఆర్ గాడ్స్ చోసన్ పీపుల్. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, మీరు సామాన్యమైన వారు కాదు, దేవుని ప్రజలు. మీరు దేవుని ప్రజలు. సో జీవం గల దేవుని ప్రజలతో, జీవం గల దేవుని పక్షాన, జీవం గల దేవుని మాటలు పలకడానికి నేను వచ్చాను. నేను దేవుని సహాయాన్ని అడుగుతాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. దీస్ ఆర్ యోర్ పీపుల్. మీరు పిలిస్తే వచ్చారు. నీ ప్రజలతో మీరేం మాట్లాడుకుంటారో మీ వాక్యం నందలి స్పష్టతను మాకు దయచేయమని యేసు ప్రభువారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు అని చెప్తున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు అని చెప్తున్నాడు. సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, కాలము అనే మాట ఒక టైం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దానికి విలువ లేదు. కావాలంటే నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. సార్, ఆగస్టు 15 ఏంటి అని అడిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆగస్టు 15 దేనికి గుర్తమ్మా? స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే అని చెప్తారు. డిసెంబర్ 25 వస్తే దేని గుర్తు? అది క్రిస్మస్ పండుగ వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. జనవరి 15 వస్తే ఏమొస్తుంది? సంక్రాంతి పండుగ వస్తుందని మనందరికీ తెలుసు, అవునా? అక్టోబర్ 2వ తారీఖు వస్తే ఏం పండుగ వస్తుంది? గాంధీ జయంతి. నేను ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. 2022వ సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున ఆ రోజు పండుగ ఏంటో మీకు తెలుసా? 2022వ సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖు ఆ రోజు ప్రాముఖ్యత ఏంటో మీరు చెప్పగలరా? మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరిగిందో మీరు చెప్పగలరా? ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నో. సరిపోని ఇంకొకటి ఏంటి చెప్తాను, ఆలోచన చేయండి. మే 23వ తారీఖు 2021 ఏం జరిగిందో మీరు చెప్పగలరా? నో, వీ కెనాట్ సే. సో నేనేమన్నానంటే, నేను ఒక డేట్ మీకు చెప్పినప్పుడు దానికి వ్యక్తిగతంగా దానికి పెద్ద విలువ లేదు. అక్టోబర్ 22, 2022 అన్నప్పుడు అది ప్రతి సంవత్సరం వస్తుంది వెళ్తుంది తప్ప నా జీవితంలో దానికి ఒక విలువ లేదు. కానీ నేను అక్టోబర్ 2వ తారీఖు అన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఒక యాక్షన్, గాంధీ జయంతి అని మనం చెప్పుకున్నాం, డిసెంబర్ 25 అని మనం చెప్పుకున్నప్పుడు దానికి క్రిస్మస్ అని చెప్పుకున్నాం. సో కాలము గురించి నేను మాట్లాడాలంటే ఈ టైం పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఈ టైంలో నా జీవితంలో జరిగే ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్, నా జీవితంలో జరిగే కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో కాలానికి విలువనిస్తాయి. కాలము, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడంట. సార్, కాలము పరిపూర్ణమైంది అన్నప్పుడు
టైం అంట ఫుల్ఫిల్ అయిందంట. గ్రీక్ బైబిల్లో రాసిన పదానికి అర్థం భలే ఉంటుంది అనమాట. ఏదైనా ఒక టబ్ని నీళ్లతో మనం నింపుతున్నప్పుడు అది బాగా నిండిపోవడానికి సిద్ధపడి అది పొంగి పొరులతో ఉన్నప్పుడు మనం గబా 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 పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, పరిపూర్ణత అనే మాటకి అర్థము అది అన్నమాట. మనం ఎప్పుడైనా సరే మామిడి పళ్ళు కానీ ఏదైనా పళ్ళు కోసుకోవడానికి తోటలోకి వెళ్తాం కదా, ఒక బాస్కెట్ నిండిపోతుంది, మొత్తం బుట్టని నిండిపోయినప్పుడు ఆ బుట్ట పైన వేసి మిగతా కాయలన్నిటిని కూడా కింద పడేస్తాం. మనందరం పడేయం. వెంటనే ఏం చేస్తాం, ఈ బుట్ట నిండిపోయింది ఇంకొక బుట్ట తీసుకురండి అని చెప్పి వెంటనే మనం లోడ్లు ఎత్తడానికి ప్రయత్నం చేస్తాం. చూసారా, ఇది పరిపూర్ణత అంటే. సార్ ఇప్పుడు అడుగుతున్న మాట ఏంటి తెలుసా, 2000 సంవత్సరాల క్రితమే ఇదే పరిపూర్ణత ఒకటి జరిగింది. ఆ కాలంలో 2022 డిసెంబర్ 25కి విలువ లేదు, కానీ ఆ కాలంలో జరిగిన ఒక ఈవెంట్ ఏంటంటే దేవుడు పరిపూర్ణంగా ఎంచాడంట. అంటే ఏదో సమాప్తం అయిపోతుందంట, ఏదో ఇంకొక యాక్షన్ భూమి మీద జరగబోతుందంట. ఆ యాక్షన్ ఏంటో మనకు అర్థమైపోతే ఈ రియాక్షన్ ఏంటో మనకు అర్థమైపోద్ది అనమాట. దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. సార్ ఎందుకు పంపించాలి అనేది ప్రశ్న. సార్ పంపించడం ద్వారా ఏం జరిగింది అనేది బైబిల్ చదివి నేను తెలుసుకున్నాను తప్ప నా జ్ఞానంతో నేను చెప్పగలిగింది ఏది లేదు సార్. నా సొంత మాటలు నేను పెట్టడానికి ఏమీ లేదు సార్. నేను ఊహించి చెప్పడానికి ఇక్కడ రాలేదు సార్. తూచా తప్పకుండా ఈ బైబిల్ ఏం చెప్పిందో చెప్పేసి వెళ్ళిపోతాను, నేను ఎక్కువసేపు చెప్పను. ఓకే, సీరియస్గా మనం ఆలోచన చేద్దాం. సార్ ఈ కాలంలో చాలామంది నేను యవనస్తులను చూస్తున్నాను సార్, 24 గంటలు ఫోన్తో కూర్చుని ఆడుకునే వాళ్ళు ఉన్నారు. సార్ మీ అబ్బాయిని పిలిచి ఎందుకు మీరు 24 గంటలు ఫోన్లో ఏం చూస్తున్నారు అంటే చాలామంది అంటున్నారు మేము యూట్యూబ్లో వీడియోలు తయారు చేస్తున్నాం అంటున్నారు, లేకపోతే మేము కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అంటున్నారు. కొంతమంది యూస్ అంటున్నారు మేము జాబ్స్ చేస్తున్నామన్న ఆన్లైన్లో అని చెప్తున్నారు. ఎస్, యూ హ్యాడ్ ఏ వెరీ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంది. వీటన్నిటిని కనుక కలగలిపి ఒక పదంలో చెప్పండి అంటే మీ పిల్లలు మీకు చెప్పగలిగిన ఒక మాట ఏంటి తెలుసా, జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉన్నారు, జ్ఞానాన్ని పొందుకుంటా ఉన్నారు. జ్ఞానంతో కాలాన్ని వృధా చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితంలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి అనే ఒక విషయంతో పరుగులు ఎడుతున్న యువతను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే పాడైపోయే వారి గురించి నేను తర్వాత మాట్లాడతాను, ముందు బాగుపడే వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నిజమే సార్, ఈ ప్రపంచంలో చాలా పోటీ ప్రపంచం ఉంది. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను, అదేంటంటే కుందేలు తాబేలు కథ విన్నాను. ఆ కథలో నాకు తెలిసిన విషయం ఏంటంటే కుందేలు తాబేలు పరుగు పందెంలో ప్రారంభించుకున్నాయంట. అయితే కుందేలు అంట మధ్యలోకి వెళ్ళి పడుకుందంట, తాబేలు మెల్లగా దాటుకుంటూ వెళ్ళిపోయి జెండాని పట్టుకుని గెలిచిందంట. అయితే అక్కడ నాకు నేర్పించే పాఠం నాకు స్కూల్లో ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే విషయాన్ని నాకు నేర్పించారు. ఏంటి సార్ దాని అర్థం తెలుగులో అంటే నెమ్మదిగా నిదానంగా నీ గమ్యాన్ని పట్టుకుని వెళ్తే నువ్వు గెలుస్తావు అని చెప్పాడు. కానీ మన స్కూల్లో సార్ మనకు అంతవరకే నేర్పించారు, కానీ తర్వాత రోజు ఏం జరిగిందో మనకెవరూ నేర్పించరు. ఆ తర్వాత రోజు ఏం జరిగిందో నేను మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత రోజు అంట రాత్రి కుందేలుకి నిద్ర పట్టలేదంట. కుందేలుకి నిద్ర పట్టకుండా ఓడిపోయాను, తాబేలు చేతిలో ఓడిపోయానని నిరుత్సాహంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యి నేను చచ్చిపోదాం అని ఆత్మహత్య చేసుకునేంత పని చేసిందంట కుందేలు. కానీ ఆ కుందేలు తర్వాత ఇంటికి వెళ్ళి తాబేలు ఇంటికి వెళ్ళి రాత్రిపూట తాబేలు నేను నీతో మరొకసారి పరుగు పందెం పెట్టుకోవాలి అనుకుంటున్నాను, నువ్వు వస్తావంటే బుద్ధున్న ఏ తాబేలైనా ఒప్పుకుంటుందా? గెలవడం సాధ్యమా తాబేలుకి? నేను కూడా ఒప్పుకోను అందంట. ఒప్పుకోను అన్న తాబేలు కొద్దిసేపటికి కుందేలు అక్కడే మారం చేస్తుంటే వెంటనే తాబేలు ఒప్పుకుందంట. సరే, రెండో రోజు పరుగు పందెం ప్రారంభమైంది. రెడీ 1 2 3 అనగానే టక 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 ఈసారి నిద్రపోకుండా తాబేలు ఈ ఊరు చర్చి కూడా దాటక ముందే కుందేలు 2 కిలోమీటర్ల పరుగు పందాన్ని గెలిచిందంట. ఆ రోజు టీచర్లు మనకు పెట్టిన పాఠం ఏంటో తెలుసా మీకు? ఫాస్ట్ అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి బాగా. మన స్కూల్లో చిన్నప్పుడు నేర్పించింది నెమ్మదిగా నిదానంగా వెళ్ళమని మాత్రమే. కానీ 2024 సంవత్సరం నేను మీకు చెప్పే పాఠం ఏంటో తెలుసా? నెమ్మదిగా నిదానంగా వెళ్ళేవాడు ఈ ప్రపంచంలో గెలవడు సార్. తన గమ్యాన్ని పట్టుకుని ఫాస్ట్గా పరిగెత్తేవాడు మాత్రమే గెలుస్తాడు. స్లోగా ఉండేవాడిని ఈ ప్రపంచం ఎవడు గుర్తించు సార్. ఇది మాట చెప్తున్నాను నేను సూటిగా. కాసేపు కథని అక్కడితో కట్ చేస్తే మూడో రోజు ఒక కథ ఉందంట. ఆ కథ ఏంటో నేను మీకు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. మూడో రోజు అంట తాబేలు కుందేలు ఇంటికి వెళ్ళిందంట. ఆ రాత్రి అంది నేను ఇంకొకసారి పరుగు పందెం పెట్టుకోవాలనుకున్నా నీతో అంటే కుందేలు ఈసారి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా, నువ్వు రాబేలు రమ్మన్నా చర్చి సెంటర్లోకి రమ్మన్నా వస్తా అని డైలాగులు వేసిందంట. నువ్వు ఎక్కడికి రావద్దు కానీ ఉన్న చోటికి రాని అడవిలో ఒక ప్రదేశాన్ని తాబేలు చెప్పిందంట. తాబేలు చెప్పగానే కుందేలు అక్కడికి పొద్దునే నైక్ షూస్ వేసుకుని వచ్చి రాగానే రెడీ 1 2
3 అనగానే రేసు ప్రారంభమైందంట. ప్రారంభం అవగానే వెంటనే కుందేలు చాలా దూరం వెళ్ళి మధ్యలో మళ్ళీ పడుకుందంట. అలా దిక్కులు చూస్తూ ఉందంట. జెండా ఆమె దూరంలో ఉన్న వెళ్ళి పట్టుకోకుండా అలా చూస్తూ ఉండిపోయిందంట. ఒక గంట తర్వాత తాబేలు వచ్చి మెల్లగా వెళ్ళి జెండాని పట్టుకుందంట. ఈ పందెంలో తాను చూస్తూ ఉండగానే కుందేలు ఓడిపోయింది సార్. ఎందుకు ఓడిపోయిందో చెప్పనా? ఆ దాటే క్రమంలోనంట కుందేలు జెండా ముందుకెళ్ళి ఇంకొక 20 అడుగుల దూరంలో ఉందనగా ఒక చిన్న కాలువ అడ్డు వచ్చిందంట. ఆ కాలంలో తానేమి దూకలేదు, ఈదలేదు కాబట్టి అలా నిల్చుండిపోయింది చూస్తుంది. తాబేలు మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ నీటిలో దిగి మెల్లగా ఈత కొట్టుకుంటూ వెళ్ళి జెండాని పట్టుకుని గెలిచిందంట. దీనికి స్కూల్లో నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఫాస్ట్గా వెళ్తే గెలవు, నువ్వు నెమ్మదిగా వెళ్తే గెలవు. కానీ నేను నేర్పించే పాఠం ఏంటి తెలుసా దీంట్లోంచి? నువ్వు బలాన్ని నమ్ముకుని వెళ్తే నువ్వు గెలుస్తావు. సార్, ఒక కోతిని ఈత కొట్టమంటే ఎప్పటికి కొట్టలేదు, ఒక చేపని ఎప్పటికైనా చెట్టు ఎక్కువ అంటే ఎప్పటికి ఎక్కలేదు. మనకి స్కూల్లో నేర్పించే మోరల్ స్టోరీస్, నీతి కథలు ఏంటో తెలుసా మీకు? నువ్వు నెమ్మదిగా నిదానంగా వెళ్తున్నావా కాదు, నువ్వు ఎందులో రాణించగలవో దాంట్లో వెళ్తే నువ్వు గెలుస్తావు అని మనకి స్కూల్లో నేర్పిస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్పనా, ఈ కథని మనం ఎన్ని రకాలుగా మార్చుకోవాలంటే అన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఇలా రాసుకుంటూ పోతే మనం రాజమౌళి గారి స్టోరీలు బోల్డ్ అని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనం కూడా బోల్డ్ అని సినిమాలు తీసేయచ్చు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను సార్, బైబిల్ పట్టుకుని, బైబిల్లో ఇలాంటి కథలు లేవు. బైబిల్లో ఇలాంటి కథలు లేవు. మన పిల్లలైనా మన యూత్ వారైనా చెప్పే విషయం ఏంటి తెలుసా? ఇలాంటి కథలు మనకి బోల్డ్ అని చెప్తారు, కానీ బైబిల్లో ఇలాంటి కథలు ఒక్కటి కూడా లేదు. దయచేసి ఏ సేవకులైనా అలాంటి కథలు చెప్తుంటే దయచేసి వారిని ఎంకరేజ్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి సంఘాలకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. జీవం గల దేవుని వాక్యాన్ని పట్టుకుని మాత్రమే బయలుదేరదాం. అయితే ఇప్పుడు వెనక్కి వస్తున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు మనకు చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో పోటీ ప్రపంచం అన్నా మేము చాలా ఫాస్ట్గా పరిగెట్టాలి. ఫోన్ పెట్టుకోకపోతే మా జీవితం అవ్వదు, లేకపోతే కంప్యూటర్తో ఉండకపోతే మా జీవితం అవ్వదా అన్న అని చెప్పి 24 గంటలు మన యూత్ మనకు చెప్పే మాట ఏంటి తెలుసా? మేము జ్ఞానాన్ని అన్వేషిస్తున్నామని. ఇప్పుడే ఇలాంటి అన్వేషణ ఉంటే ఇక్కడ కూర్చున్న చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా? పెద్దోళ్ళకి, అమ్మో ఈ పిల్లలు ఇంత ఇలా ఉన్నారు, అమ్మో తెగ కష్టపడిపోతున్నారు అని మీరు అనుకున్నారే. మీరు అనుకోవచ్చు, మీ 20 సంవత్సరాల క్రితము పెద్దగా జ్ఞానం గురించి, పెద్దగా తెలివితేటల గురించి పట్టించుకునేవాడు ఎవడు ఉండేవాడు కాదేమో. ఇప్పుడు చూసిన మీకు కొత్తగా అనిపించవచ్చు ఇవన్నీ కూడా. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు టైంలో కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను సార్. 3 రకాల ప్రజల్ని మీకు పరిచయం చేస్తాను. ఈ 3 రకాల ప్రజలు దేవుని రాకడికై తాము ఎలా సిద్ధపరచుకున్నారో నేను చెప్తాను సార్. నెంబర్ 1, దేవుని రాకడలో యేసు ప్రభువుని భూమి మీదకి పంపించే కాలంలో ప్రపంచం తను ఎలా సిద్ధపరచుకుంది అనే విషయంలో మొట్టమొదటి జనాంగము ఎవరో చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. రోమీలు ఉన్నారు సార్. ఈ రోమీలు ఎలాంటి వాళ్ళో చెప్తానే. భూమి అంతటిని కలిపి 100% అనుకుందాం, 75% మంది మొత్తం ప్రజల్ని, భూభాగంలో ఉండే 75%ని, 1/3 ఆఫ్ ద వరల్డ్ని రోమీలు ఏలేస్తున్నారు సార్. అత్యంత భూమి మీద కిరాతకమైన సామ్రాజ్యం, వారికి జాలి లేదు సార్. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు అర్థమైపోద్ది. రోమీలు ఎలా ఆక్రమించుకున్నారు సైన్యాన్ని, వాళ్ళు ఎలా భయపెట్టగలరో సైన్యాన్ని మీకు చెప్తాను. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడంట సేనలుగా వెళ్తారు. ఇంచుమించు 2000 నుంచి 5000 మంది సైనికులు పంక్తులు తీరుకుంటూ వెళ్తారంట సార్ సైనికులు. వాళ్ళంట యుద్ధాన్ని గెలిచేసే అంత ప్రయోగాలు చేయరు ఎప్పుడు కూడా. ఫస్ట్ వెళ్ళి ముందు యుద్ధం చేసుకుందాం ఇవన్నీ చెప్పరు. ముందు లొంగిపోతారా లేదా అని అడుగుతారంట. లొంగిపోమన్నప్పుడు యుద్ధంలోకి దిగుతారు సార్. ఒకానొక పాయింట్లో వాళ్ళు యుద్ధంలో వాడే స్ట్రాటజీస్ ఏంటో తెలుసా మీకు? ఇలా వాడతారంట. ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వారి పట్టణంలో వారి భార్యల్ని, వాళ్ళ యొక్క పిల్లల్ని పట్టుకుంటారంట సార్. గర్భవతుల్ని కొంతమందిని పిలిచి కత్తి పొడిచి గర్భంలో ఉండే శిశువుని పిండాన్ని బయటకు తీసేవాళ్ళంట. అత్యంత కిరాతకమైన సామ్రాజ్యము రోమన్ సామ్రాజ్యము. వీళ్ళ దెబ్బకి ప్రపంచం అంతా తల వంచక తప్పలేదు సార్. తల వంచక తప్పనప్పుడు ప్రపంచంలో 75% మందిని, 4 భాగాలు వంతు ప్రపంచం అనుకుందాం, ఒక దేశం గురించి మాట్లాడట్లే, ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నా, 3 భాగాల్ని వాళ్ళు ఏళ్తున్నారు సార్. అయితే వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటో చెప్తాను. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉండే అన్ని ప్రదేశాల నుంచి, ఆఫ్రికా ఖండంలోంచి కానీ, ఆసియా ఖండంలోంచి కానీ, యూరప్ ఖండంలోంచి కానీ, ఏషియా, యూరప్, ఆఫ్రికా
ఈ 3 కాండాల్ని కలుపుతూ రోడ్లు నిర్మించారు సార్. ఏ పట్టణంలోంచైనా సరే రోడ్లు చాలా క్లియర్గా ప్రయాణం చేసుకునేలాగా వాళ్ళు రోడ్లు నిర్మించారు సార్. అప్పుడే భూమి మీద ఒక సామెత పుట్టింది ఇంగ్లీష్లో, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే సామెత ఎక్కడి నుంచో పుట్టింది సార్. వాళ్ళు చేసిన పనికి తెలుగులో చెప్పుకుంటే ఈ ప్రపంచంలో ఉండే రోడ్లన్నీ కూడా రోమా పట్టణానికి తీసుకెళ్తాయి అనే సామెత ఫస్ట్ టైం అక్కడి నుంచే పుట్టింది సార్. ఇది 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు ఇంకా భూమి మీదకి రాకుండా ఉన్నప్పుడు, రోమీలు పరిపాలన చేస్తున్నప్పుడు వారు చేసిన ఒక మంచి పని ఏంటి తెలుసా? అన్ని చోట్లకి కూడా రోడ్లు వేసుకుంటూ 3 ఖండాల్ని కలిపి ట్రాఫిక్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఎవరి నుంచి ఎక్కడైనా వెళ్ళేలా చేశారు సార్. ఇది రోమీలు నెంబర్ 1. పొలిటికల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు. ప్రపంచంలో 3 భాగాల్ని వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఇది మొదటి జనాంగము. రెండవ జనాంగం గురించి మాట్లాడుకుందాం సార్. వీళ్ళు ఎవరంటే గ్రీకులు. మీ అందరికీ కూడా బాగా తెలుసు, చాలా మంది పాట పాడతారు. ఏమని తెలుసా? గ్రీకు వీరుడు నా రాజకుమారుడు అని పాట పాడుతూ ఉంటారు. ఈ గ్రీకు వీరుడు ఎవరు అని అడిగితే చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారి కంటే ముందు 323 BC, క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో ఉన్న ఆయన పేరు అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆయన. అలెగ్జాండర్ అనేవాడు ఇంతే ఉంటాడు, కానీ ప్రపంచం అంతటిని గెలిచిన గ్రీకు వీరుడిగా ఈ ప్రపంచంలో ప్రఖ్యాతి పొందాడు సార్ అలెగ్జాండర్ ద గ్రేట్. అయితే ఆయన్ని ఓడించిన వాడే రోమా పట్టణాన్ని రోమీలు ఓడించారు గ్రీకుల్ని. కానీ ఈ గ్రీకులు ప్రపంచాన్ని గెలిచినప్పుడు వాళ్ళకి ఒక వింత ఆచారం భూమి మీదకి వచ్చింది సార్. అదేంటో చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరికి లేని పిచ్చి, ఎవరికి లేని భాషాభిమానం ఒక్క రాష్ట్రానికి మాత్రం ఉంటుంది సార్. ఆ రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. ఈ ప్రపంచంలో భారతదేశంలో మనము తమిళనాడు కనుక పోతే వాళ్ళకి తెలుగు వచ్చినప్పటికీ కూడా తమిళ్లోనే మాట్లాడతారు, వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినప్పుడు కూడా తమిళ్లోనే మాట్లాడతారు. వారికి తమిళ్ అంటే కోసుకుంటారు. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన కులం అంటే కోసుకుంటాం, మనం లేకపోతే మన రాజకీయ నాయకులు అంటే కోసుకుంటాం. కానీ తమిళనాడు పోతే కనుక వాళ్ళకి తమిళ్ అంటే చాలా ఇష్టం. తమిళ్ని ఎవరైనా ఒక మాట అంటే చేయి కోసేస్తారు వెంటనే, అంత కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇలాంటి కోరిక తమిళోళ్ళకి ఇప్పుడు పుట్టింది సార్. కాకపోతే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచినప్పుడు ప్రతి ఊరిలో ఒక జెండాని పాతేవాడు. మేము అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యము అని జెండాని పాతేవాడు. కానీ జెండాని పాతతోమడం అయిపోలేదు సార్. ఈయనకు కోరిక పుట్టింది ఏమని తెలుసా? నేను మాట్లాడే గ్రీకు భాష ప్రపంచం అంతా మాట్లాడాలి, నేను ఓడించిన ప్రతి సామ్రాజ్యం కూడా మాట్లాడాలి అని కోరుకున్నాడు సార్. ఈయన కోరుకున్నప్పుడు ఆయన వెంటనే వెళ్ళి ఈ ఊర్లోకి వెళ్ళి గ్రీకు భాష మాట్లాడండి అని చెప్తే ఎవరూ వినేవాళ్ళు కాదు. అప్పుడు ఆయనకు ఒక కోపం వచ్చింది సార్. కోపం వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? గొంతు మీద కత్తి పెట్టి, గ్రీకు మాట్లాడతావా చస్తావా, మీ స్కూల్లో తెలుగు భాష తీసేస్తున్నా, గ్రీకు మాత్రమే నేర్చుకుని మీరు మాట్లాడాలి అంటే ప్రపంచంలో ఉండే 75% జనాభా అందరూ కూడా గ్రీకు మాట్లాడడం నేర్చుకున్నారు సార్. కొత్త నిబంధన గ్రీకు భాషలో ఎందుకు రాయబడిందో తెలుసా? అందరూ కూడా హీబ్రూ భాష యూదులందరూ మాట్లాడడం మర్చిపోయే స్థాయికి వచ్చేసారు. యేసు ప్రభు వారి కాలానికి వారి సొంత భాష హీబ్రూ భాష మర్చిపోయే కాలానికి వచ్చేసి అందరూ గ్రీక్ భాష మాట్లాడుతున్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? అలెగ్జాండర్ ద గ్రేట్ మొత్తం 75% మంది భూప్రపంచంలో మొత్తం అందరూ కూడా గ్రీకు భాష మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు, రాయగలరు, చదవగలరు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఒకటి, రాజకీయ పరంగా రోడ్లన్నీ వేసి రోమీలు ఉన్నారు. కానీ రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ ప్రపంచమంతా కూడా ఒకే ఒక్క భాషను బాగా అర్థం చేసుకోగలుగుతుంది, గ్రీకు భాష. ఈ టైంలో 3వ జనాంగం ఉన్నారు సార్. ఈ జనాంగం ఎవరో చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. 400 సంవత్సరాలు మీరు బైబిల్ ఓపెన్ చదివితే మలాకి అనే ప్రవక్త తర్వాత మత్తయి సువార్తకి మధ్యలో మనకి బైబిల్లో ఒక తెల్ల పేజీ మాత్రమే ఉంది. కానీ భూమి మీద చరిత్ర కాలం చెప్తుంది 400 సంవత్సరాల గ్యాప్ ఉంది సార్. 1 కాదు 2 కాదు, 400 సంవత్సరాల గ్యాప్ ఉంది సార్. ఈ 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు సార్. దేవుడు ప్రవచనాలు లేవు, దేవుడు దర్శనాలు లేవు, దేవదూతలు కనిపించడాలు లేవు సార్.
వాళ్ళందరికీ కూడా చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకులాగే క్రిస్మస్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళంట. క్రిస్మస్ చేసుకుని వాళ్ళు ఏమనుకునేవారు తెలుసా? మనం యేసయ్య పుట్టేసాడని పాడుకుంటున్నాం కదా, వాళ్ళంట కూర్చుని నాలాగా ఒక స్పీకర్ని పిలిచి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? మీకా ప్రవచనంలో నక్షత్రం ఉదయిస్తుంది అని చదువుకునే వాళ్ళంట. వాళ్ళు చదువుకుంటున్నారు, యోదయ దేశపు బెత్లెహేమా నీలోంచి వచ్చేవాడు రక్షకుడు అని చదువుకునే వాళ్ళంట. కానీ కూర్చున్న జనం మీకులాగా మౌనంగా ఉండేవాళ్ళు కాదు సార్. వాళ్ళన్నీ కూడా ఏమని అడిగేవాళ్ళు తెలుసా? ఇంకెప్పుడు పుడతాడయ్యా రక్షకుడు, ఇంకెప్పుడు పుడతాడయ్యా రక్షకుడు. ఇలా వినేసి వినేసి వినేసి, అయ్యా బానిసత్వంలో ఉన్నాం 400 ఏళ్ళు మేము, రక్షకుడు వస్తాడన్నావు, విడిపిస్తాడన్నావు, ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది అని నాకులాగా ప్రసంగం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఇలా మీటింగ్లో కూర్చున్న వాళ్ళు అడిగేవాళ్ళంట యూదులు. ఎప్పుడు వస్తాడు సార్, ఎదురు చూడండి అని చెప్పేవాళ్ళంట. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే మీరు సరదాగా మీ మనవలతో కథలు చెప్పుకుంటూ ఉంటారే, వాళ్ళందరూ అడిగేవాళ్ళంట పడుకున్నప్పుడు, తాతయ్య 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 ఆ నక్షత్రం ఎప్పుడు పుడతా తాతయ్య, ఇమ్మానుయేల్ దేవుడు భూమి మీద ఎప్పుడు పుడతాడు తాతయ్య అని అడుగుతుంటే వాళ్ళ కళ్ళంట నీళ్లు పెట్టుకుని సమాధానం ఉండేది కాదంట. మేము కూడా ఎదురు చూస్తాం నాన్న అని రోజు పిల్లలు అడుగుతుంటే చెప్పేవాళ్ళు అంటండి వాళ్ళ తాతలో, నానా నానా నానా. ఎందుకంటే వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నారు. బానిస బ్రతుకులేంటో మనకు తెలీదు. 1947 సంవత్సరం ముందు 200 ఏళ్ళు బానిసత్వంలో భారతీయులు ఉన్నారు. ఎలా ఉందో వాడిని అడిగితే మన తాతలు ముత్తాతలు ఎవరైనా బతికితే చెప్తారు. చాలా కష్టం ఏంటో చెప్తారు మనకి. 400 ఏళ్ళు ఇబ్బందులు పడుతున్న జనాంగం అది. వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా బయటికి వెళ్తే, వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తే, పెద్దనాన్న పెద్దనాన్న పెద్దనాన్న, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఎప్పుడు పుడతాడు అని అడుగుతుంటే ఎవరి దగ్గర సమాధానం లేదు సార్. 400 ఏళ్ళు. నువ్వు చూస్తావా కనీసం ఈ కాలంలో పుడతాడా అంటే, పుడతాడు నాన్న. నువ్వు చూస్తావా అంటే, చూడొచ్చు. నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు నాన్న. మేమైనా చూస్తామా కనీసం? మా తాతలు చూసారా? చూడలేదు. మన బాబాయిలు చూసారా? చూడలేదు. మావయ్యలు చూసారా? చూడలేదు. మరి మేము చూస్తామని నువ్వు ఎలా చెప్తున్నావు నాన్న అని ఆ పిల్లలు రోజు అడుగుతుంటే వారికి నిద్ర పట్టకుండా రోజు ఏడ్చుకుంటా పడుకునే వాళ్ళంట యూదులందరూ కూడా. దాట్ ఈస్ ద కండిషన్. 400 ఏళ్ల పాటు రక్షకుడు పుడతాడు, ఈ లోకానికి రక్షకుడు వస్తాడని ఎదురు చూసే జనాంగం యూదా జనాంగం. ఒకటి రోమీలు ప్రపంచం అంతటిని కూడా పొలిటికల్గా స్టేబుల్ చేశారు. రెండవది గ్రీకులు తమ సంస్కృతి సాంప్రదాయాలతో మొత్తం అన్ని మతాల్ని కూడా అంతమొందించేసి గ్రీకు సామ్రాజ్యంలో ఉండే మతపరమైన చట్టాలన్నీ, సాంస్కృతికపరమైన చట్టాలన్నీ, గ్రీకు భాషని బాగా ప్రాబల్యంలోకి తీసుకొచ్చారు. రెండో రకమైన జనాంగం. మూడో రకమైన జనాంగం ఏంటి తెలుసా? ఒక రక్షకుడి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి సార్. కరెక్ట్గా కాలము పరిపూర్ణమైంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవన్నీ సెట్ చేసుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. సరే, యేసయ్య వచ్చినప్పుడు ఎలా ఉందో తెలుసా ప్రపంచం? ఒక రాజుగారు వస్తే ఈ రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గారు వస్తే పొద్దునే ముగ్గు జల్లేస్తున్నారు. ఈ ప్రపంచంలో దేవుడు వస్తున్నప్పుడు ఈ ప్రపంచం అంతా తమ సిద్ధపరచుకుంది. బాగా అర్థం చేసుకోండి. రోమీలు రావడం దేవుని చిత్తం. ఎలాగో తెలుసా? వాళ్ళు వచ్చి మొత్తం రోడ్లు వేశారు. యేసయ్య భూమి మీదకి వచ్చే టయానికి ఆయన ఏ ఊరు వెళ్తానికి కూడా ఇబ్బంది లేనే లేదు. రోడ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కింగ్ భూమి మీదకి అత్యంత విలువైన సామ్రాజ్యంగా దేవాది దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రతి చోటకి ఫ్రీగా వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, నేను తెలుగు మాట్లాడతా. ఇక్కడ నుంచి చెన్నై దాటలేను, సుల్లూరుపేట దాటాను అనుకోండి, చెన్నై వెళ్తా. వాళ్ళు అడుగుతారు, ఎనకు తమిళ్ తెలియమా అని అడుగుతారు. నేను అంటాను, నాకు పురియలా తెలియదు, కొంచెం కొంచెం తెలియమంటాను. మిగిలిన 2 ముక్కలు అడిగితే నాకేం రాదనే చెప్తాను. నువ్వెంత మాట్లాడినా నాకు ఎంతే వచ్చని చెప్తాను. కానీ యేసు ప్రభువారు ఇజ్రాయిల్ని దాటి, సరిహద్దులు దాటి గద్రేను దేశానికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సువార్త ఎలా అందిందో తెలుసా సార్ మీకు? భాషలో ఇబ్బంది లేదు. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచం అంతా 75% మంది గ్రీకు భాష మాట్లాడుతున్నారు. కానీ నేను అంటున్న మాట ఏంటి తెలుసా? ఈ గ్రీకు భాషను నేర్పించడానికి ప్రపంచం అంతా కూడా సిద్ధపడింది. రోమీలు వాళ్ళకి తెలియకుండానే రోడ్లేసి రక్షకుడి కోసం ప్రపంచాన్ని సిద్ధపరిచారు.
సిద్ధపరిచారు. ఒక రక్షకుడు కోసం యూదులు 400 ఏళ్ల పాటు ఒక పక్కన బబులోనీలు దాటుకుంటూ వచ్చారు. పర్షియన్ కాలంలో నలిగిపోయారు, గ్రీకుల కాలంలో నలిగిపోయారు, రోమీల కాలంలో నలిగిపోతూ ఉన్నారు తప్ప తమ దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా యూదులు ప్రార్థన చేస్తూ ఉంటే వారి కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. సీరియస్ క్వశ్చన్ ఏంటి తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా యేసయ్య రాకడ కోసం తను సిద్ధపరచుకుంటుంది. నేను అంటున్న మాట ఏంటి తెలుసా? యేసయ్యను అంగీకరించిన మనం దేవుని కోసం ఏమి సిద్ధపరచుకుంటున్నాం మన హృదయంలో? నా కుటుంబాన్ని నేను ఎలా సిద్ధపరచుకున్నాను? నా కుటుంబంలో ఉండే ఒక్కొక్క విషయాన్ని నేను దేవుని కోసం ఎలా మార్చుకుంటున్నాను? 10 ఏళ్ళ నుంచి చూడండి అదే బతుకు, 5 ఏళ్ళ నుంచి చూడండి అదే బతుకు. ఒక్కళ్ళకి వాక్యం తెలియదు, ఒక్కళ్ళకి ప్రవచనం తెలియదు, ఒక గంట ప్రార్థన చేసేవాళ్ళు లేరు, చర్చికొచ్చి బలంగా దేవుని కోసం నిలబడగలిగిన వారు లేరు. సార్ 2023 సంవత్సరం నేను ఎలా ఉండేవాడిని, 2024 సంవత్సరం ఇలా మారాను, 2024 సంవత్సరం నుంచి నేను 2025లో ఇలా మారాలి అనుకుంటున్నాను అని ఆలోచన చేసేవాళ్ళు కూడా లేరు. నేను చాలా చోట్ల మీటింగ్కి వెళ్ళా, రాత్రి కూడా మంగళగిరి మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. అక్కడ కొంతమంది నేను అడుగుతూ ఉంటా మీటింగ్ అయిపోయిన తర్వాత, సార్ మీ క్రిస్మస్ ఎలా జరిగింది అని అడిగితే వాళ్ళు చాలా క్రిస్మస్ల గురించి చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో చాలామంది నాకు స్టేటస్లు పెడుతుంటే వారి స్టేటస్లు అన్నీ వస్తున్నాయి. వాళ్ళందరికీ ఫోన్ చేసి నేను సరదాగా అడుగుతూ ఉంటా, సార్ మీ క్రిస్మస్ బాగా జరిగినట్టుంది, క్రిస్మస్ గురించి ఏం జరిగిందో చెప్పండి అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చాలా సంతోషంగా ఏం చెప్తున్నారో తెలుసా సార్, మేము చర్చ్ అన్నిటికీ రంగులు వేసాం, సూపర్, మా చర్చ్ అంతా కూడా లైట్లు వెలిగించేసామన్నా సూపర్, మంచి స్టేజ్ వేసామన్నా సూపర్, మేము బలూన్స్ కట్టామన్నా సూపర్, డిస్కో లైట్లు పెట్టామన్నా సూపర్, క్రిస్మస్ కన్నా ఈసారి 20 కేజీలు కేక్ తెచ్చామన్నా సూపర్, క్రిస్మస్ తాత తెచ్చాడన్నా సూపర్, క్రిస్మస్ ట్రీ పెట్టామన్నా సూపర్. ఇలా అరగంట సేపు మా పాస్టర్ గారి గురించి, క్రిస్మస్ కేక్స్ గురించి, లైట్స్ గురించి చెప్తున్నారు తప్ప ఒక్క విషయం కూడా బైబిల్ తెరిచి యేసు ప్రభు గురించి నేను తెలుసుకున్నానన్న ఈ వాక్యంలో, ఈ మీటింగ్లోని ఒక్క 5 నిమిషాలు కూడా చెప్పిన వాడు లేడు నాకు. ఒక్క 5 నిమిషాలు కూడా పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు టాక్ అబౌట్ ద ప్రామిసెస్ ఆఫ్ ద గాడ్. మేము ఇది నేర్చుకున్నామన్న బైబిల్లోంచి. ఈ ప్రశ్న నేను అడిగినప్పుడు, తమ్ముడు బాగా చెప్పారు, మీరందరూ కూడా బాగా చేశారు క్రిస్మస్, ఓకే, బాగా డ్యాన్స్లు వేశారు, ఓకే, దట్స్ వెరీ గుడ్, నేను కాదన్ను, నువ్వు అరగంట సేపు దాని గురించి చెప్పావు కదా, నేను విన్నాను కదా, ఒక్క 10 నిమిషాలు బైబిల్ గురించి మాట్లాడగలవా? ఈ క్రిస్మస్లో బైబిల్ గురించి ఒక్క 10 నిమిషాలు నువ్వు ఏం విన్నావో, ఏం నేర్చుకున్నావో ఆ రోజు మీటింగ్లోకి వచ్చి అని అడిగితే ఒక్కడి దగ్గర కూడా ఆన్సర్ లేదు సార్. నువ్వేం నేర్చుకుని నువ్వేమి నీ జీవితంలో నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావు అని అడిగితే నో ఆన్సర్. దెన్ వై షుడ్ వి సెలబ్రేట్ క్రిస్మస్? వాట్ ఈస్ క్రిస్మస్ ఆల్ అబౌట్? నేను ఎందుకు పండుగ చేసుకుంటున్నాను? ఐ డోంట్ నో. యేసయ్య భూమి మీదకి వచ్చిందంట. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను, ఈ ప్రపంచం తను తాను సిద్ధపరచుకుందని చెప్పినాను. సిద్ధపరచుకున్న ప్రపంచంలో ఏం జరుగుతుందో నేను బాగా చెప్తానే. 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన ప్రియకుమారుని పంపాడు అని చెప్పినప్పుడు దానిలో ఇంకొక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే, దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు సరదాగా రాడు. కాలములోకి కాల అతీతుడు వచ్చినప్పుడు ఊరకనే వెంకట్ హాయ్ చెప్పడానికి రాడు, బాగున్నావు వెంకట్ అని అడగడానికి రాడు. నీ ఇంట్లోకి ఎవరైనా గొప్ప వాళ్ళు వస్తున్నారంటే గుర్తుపెట్టుకో, ఒక ఉద్దేశం కలిగి మాత్రమే వస్తారు. ఉద్దేశం లేకుండా సరదాగా వచ్చే వాళ్ళు ఈ ప్రపంచంలో గొప్పవారు కాదు. అలాంటిది విశాల విషయంలో దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఉద్దేశం లేకుండా వస్తాడా? సరదాగా వచ్చి నేనే దేవుడు అని చెప్పుకుని వెళ్ళిపోతాడా? అది సరదా కాదు సార్, ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. బాగా అర్థం చేసుకోండి, రక్షించడము అనే పదం, సల్వేషన్, రక్షణ. రీసెంట్గా మా ఊర్లో ఒక పెళ్లి జరిగింది. పెళ్లి జరగడం అంటే పెద్దోళ్ళు నిశ్చయించలేదు, 2 యవ్వనస్తులు లేచిపోయి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుని వాళ్ళు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని చంపేస్తారు, మీరు మాకు రక్షణ కల్పించండి. మీకు అర్థమవుతుందా ప్రమాదం? యేసు ప్రభువారి గురించి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా రక్షించడానికి వచ్చాడు అంటే నేను ప్రమాదంలో ఉన్నాను అనే విషయాన్ని సంఘము గుర్తించాలి. సార్, సంఘం గుర్తించాల్సిన ఇంకో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? రక్షించడానికి నా బంధువులు రావడం కాదు, మా నాన్న రావడం కాదు, మా ఇంట్లో పెద్దవాళ్ళు కలెక్టర్లు రావడం కాదు సార్.
ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితము రక్షించడానికి దేవుడే వచ్చాడు, దేవుడే రావాల్సి వచ్చింది, దేవుడే రాకపోతే ఈ పరిస్థితి సాల్వ్ అవ్వదంటే అది ఎంత పెద్ద సమస్య అర్థమవుతుందా? దేవుడే వచ్చాడు సరదాగా సార్, దేవుడే రాకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదంట. దేవుడే లేకపోతే దానికి సొల్యూషన్ దొరకదు. దేవుడే వచ్చి తొలగించగలిగిన సమస్య అంటే, ఆ దేవుడే వస్తే కానీ మనము రక్షించబడము అంటే మనకి అది ఎంత పెద్ద సమస్య సార్. అందులో నేను ఎక్కడ ఇరుక్కుపోయాను? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బాగా సింపుల్గా చెప్తాను. యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన ఏం చెప్పాడు తెలుసా? హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, హ్యాపీ బర్త్డే చెప్పండి, నా గిఫ్ట్లు తీసుకురండి అని చెప్పట్లే. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పాడు. బాగుంది యేసయ్య, మీరు ఎలా రక్షిస్తారు మమ్మల్ని అని అడిగితే, ఇదిగో నా కోసం, నా గొర్రెల్ని రక్షించడం కోసం నా ప్రాణాన్ని పెడతానని చెప్పి కలువరి శిలువలో ఆయన చనిపోయి నా కోసం అత్యంత కిరాతంగా చనిపోయి ఆయన రక్తాన్ని కార్చి నన్ను రక్షించాడు సార్. ఆయన వచ్చాడు అన్నప్పుడు ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్లో ఆయన చేసిన త్యాగం అత్యంత కిరాతకంగా ఉంది. అంత భయంకరమైన చావు చనిపోయాడు ఆయన. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? సార్ యేసయ్య, ఒకవేళ నువ్వు ఆ ప్లేస్లో లేకపోతే, ఆ శిక్ష నువ్వు తీసుకోకపోతే ఆ శిక్ష ఎవరి మీద పడుతుంది అని అడిగితే, 2000 సంవత్సరాల క్రితము దేవుని కోపము నీ మీద, నా మీద పడేదంట. ఇక్కడ కూర్చున్న మనందరి మీద దేవుని కోపము రగులుకుంది. కాలము పరిపూర్ణమైంది అన్నప్పుడు అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రియకుమారుని సరదాగా పంపలే. దేవుని కోపం భూమి మీద రగులుకునే టైం ఒకటి వచ్చిందంట. దేవుడు మహోగ్రతుడై ఈ భూమి మీద అందరి మీద పడిపోయి తన ఉగ్రతను కురిపించే టైంలో మనుషులందరినీ కూడా నేను చంపాలనుకోవట్లేదు, మనుషులందరి ఉగ్రత పాలు చేయాలనుకోవట్లేదు, మనుషులు నేను రక్షించాలనుకుంటున్నాను, కాబట్టి వారందరి మీద వద్దయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, మరి ఏం చేస్తావు? వారందరూ చేసిన తప్పులకి, వారందరూ చేసిన పాపాలకి వారి శిక్ష అనుభవించాల్సింది అన్నప్పుడు, ఆ శిక్ష నా మీద వేసుకుంటానంటే మరి ఎలా వెళ్తావు అన్నప్పుడు, నేను భూమి మీద శరీరధారిగా వెళ్తానంటే, వాక్యము శరీరధారిగా భూమి మీదకి వచ్చింది సార్. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మీదకి వచ్చి, మన మధ్యలోకి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా సమానార్థమైన నా మీద పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుంది. ఇప్పుడు ఒకవేళ ఆ శిక్ష ఆయన మీద పడకపోతే నాకు చాలా క్లియర్గా అర్థమవుతుందేమో అని తెలుసా? ఆ శిక్ష నా మీద పడిపోయేది, దేవుని కోపము నా మీద పడిపోయేది. ఇది థియలాజికల్లీ స్పీకింగ్. మీరు బైబిల్ కాలేజ్కి వెళ్ళి ఏం చదువుతారు సార్, మోకాళ్ళ మీద చదవలేరని అడిగితే, ఇంత డెప్త్లో ఉంటుంది సబ్జెక్ట్. ఆ శిక్ష మన మీద పడేది, కానీ దేవుడు వచ్చి మన మీద పడాల్సిన శిక్షణ ఆయన మీద వేసుకుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సేవకుల ద్వారా, తన శిష్యుల ద్వారా ఈ ప్రపంచానికి సువార్త పంపించాడు సార్. దేవుడైన ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగాడా, డబ్బులు అడిగాడా, ఏమైనా అడిగాడా? నువ్వే నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ దేవుడు ఈ మనుషుల ద్వారా తిరిగి ప్రేమించబడ్డాన్ని కోరుకుంటున్నాడు. తన కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమను కోరుకుంటున్నాడు దేవుడు. సార్ దేవుడు నేను ప్రేమిస్తాను అనడానికి నా దగ్గర ఉండే గుర్తు ఏంటి? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడిగితే అందరూ మీరు దేవుడిని ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా మేము ప్రేమిస్తున్నాం సార్ అని చెప్పగలరు. సార్ వాట్ ఈస్ ద ఎవిడెన్స్? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, గుర్తు ఏంటి అని అడిగితే, ఏమో నాకు తెలీదు, కానీ బైబిల్ చెప్పింది దాని గుర్తేంటో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పడానికి గుర్తు ఒకటి ఉంది సార్. ఏం తెలుసా? మనం ఆయన ఆజ్ఞలు విని దాని గైకొనితిమా ఆయనను ప్రేమించుచున్నాము అని అర్థము. సార్ నేను మళ్ళీ చెప్తాను, క్రిస్మస్లో మీ అజంప్షన్స్ వద్దు. ఐ డోంట్ వాంట్ క్రిస్టియానిటీ టు బి అన్ అజంప్షియస్ క్రిస్టియానిటీ. ఊహాజనితమైన క్రీస్తుని ప్రకటించట్లేదు సార్ నేను. ఊహాజనితమైన క్రీస్తుని మీరు ఆరాధించొద్దు సార్. దేవుడు అంటే మంచోడు, దేవుడు అంటే నేను ఎలా పడితే అలా ఉన్నా, నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినా, నో సార్. దేవుడు నీకు నచ్చినట్టు నువ్వు ఆరాధన చేయకూడదు, దేవుడికి నచ్చినట్టు నువ్వు ఆరాధన చేయాలి. ఒక్క ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. 2001 సంవత్సరంలో సార్ రాజమండ్రి దగ్గర గోపాలపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు నియోజకవర్గం, మండలం. ఆ ఊరిలో, మా సొంత ఊరిలో మేము నిష్ఠ గరిష్ట కలిగిన, మంచి భక్తి కలిగిన మంచి హైందవ కుటుంబంలో మేము ఉన్నాం సార్. మేము కులరీత్యా కూడా చెప్పుకోవాలంటే కాపుల కులంలో పుట్టిన వాళ్ళము.
మాకు మంచి వ్యాపారాలు ఉన్నాయి. మా నాన్నగారు బియ్యం షావుకారుగా వ్యాపారం చేసేవాడు. 2000 సంవత్సరంలో మా నాన్నగారికి సంవత్సరానికి 10,00,000 రూపాయల ఆదాయం ఉండేది. అంత సంపన్న కుటుంబంలో మేమున్నాం. నెంబర్ 3, మాకు ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నాయి. మా ఇంట్లో సార్ ప్రతి పూజలు మేము చేసేవాళ్ళం. ఏదైనా సరే మా ఇంట్లోంచే ప్రారంభించాలి. మా ఇంట్లో మా నాన్నగారు అన్ని భక్తి శ్రద్ధలు, ఇతిహాసాలను చదివేవారు, వేద గ్రంథాలను చదివేవారు. ప్రతిదాన్ని కూడా చేసి ప్రతిరోజు ఏ గుడికి పడితే ఆ గుడికి మేము వెళ్తాం చేసేవాళ్ళం సార్. అంత శ్రద్ధ కలిగిన కుటుంబం మాది. ఆ కుటుంబంలో ఉన్నప్పుడు యేసు ప్రభు అంటే మాకు గజ్జి సార్. ఉన్న మాట చెప్తున్నాను, యేసు ప్రభు అంటే తక్కువ కులస్తుల దేవుడు అని మాత్రమే అర్థం. కుల గజ్జి అహంకారం ఉన్న కుటుంబం నాది సార్. ఇలాంటి కుటుంబం మాది. అయితే యేసు ప్రభు గురించి అయితే తప్ప మాకు మిగతా అన్ని విషయాలు తెలుసు. అంత మంచి కుటుంబంలో డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, సోషల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు దేవుళ్ళు ఉన్నారు, అన్నీ బాగున్నాయి సార్. యేసు ప్రభు అంటే అసలు నచ్చదు సార్ మాకు. ఇలాంటి నా కుటుంబాన్ని దేవుడు ఎలా దర్శించాడో మీకు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. 2001 సంవత్సరంలో ఈ కాలంలో మనందరం ఇల్లు కట్టుకున్నాం, కానీ ఆ కాలంలో మన పల్లెల్లో ఎక్కడ కూడా అన్ని పూరు గుడిసెలే ఉండేవి. అయితే క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ లాంటి మీటింగ్లు, లేకపోతే మే నెలలో మీటింగ్లు పెట్టుకుంటారు కదా, అలా మీటింగ్ పెట్టుకుంటే మా నాన్నగారికి ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి మాట అన్నారనమాట. సార్, మేము హైదరాబాద్ నుంచి పాస్టర్ గారిని పిలిపించుకున్నాం, ఆయన కారు వేసుకొస్తాడు, మా పల్లెలో పెద్ద డాబాలు ఎవరికి లేవు, పూరు గుడిసెలు ఉన్నాయి, కాబట్టి మీరు ఏదైనా సరే హోటల్ ఏమైనా అరేంజ్ చేయగలరా అని అడిగితే, పోనీలే అని చెప్పి మా నాన్నగారు ఆ పాస్టర్ గారికి ఏం చేశారంటే, వచ్చిన ఆయనకి మా ఇంటి ముందు గవర్నమెంట్ బంగ్లా ఉంటే ఆ బంగ్లా మాట్లాడేశారు. వచ్చిన ఆయన వచ్చారు, ఆ బంగ్లాలో దిగారు, ఆయనకి భోజనాలు సఫర్యాలు అన్నీ మా నాన్నగారు చూసుకున్నారు. అయితే సాయంత్రం పూట వాళ్ళు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ పాస్టర్లు కుదురుకుంటారు కదా, సార్ మీటింగ్కి వస్తారా, సార్ మీటింగ్కి వస్తారా, మనల్ని కూడా గిల్లుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. పాస్టర్ గారు రోడ్లను చూడరు, పొలాలను చూడరు, ఇళ్ళని చూడరు, బయట అని చూడరు, సెంటర్ అని చూడరు, మీటింగ్కి వస్తారా, చర్చికి రావయ్యా అని అడుగుతూ ఉంటారు కదా. అడుగుతూ ఉంటే మా నాన్నగారు వస్తాంలేండి నవ్వుతూ ఉన్నారు. కానీ వాళ్ళు రిపీటెడ్గా అడిగేసరికి కాదనలేక, ఇష్టం లేకుండా మొహమాటంగా సరేనండి అని చెప్పి వస్తానని మా నాన్న బయలుదేరడానికి ఇంటికి వెళ్ళాడు. అంతలోకి మా నాన్న అద్దం ముందు నుంచి రెడీ అవుతుంటే మా అమ్మగారు చూశారనమాట. ఏమయ్య అప్పుడే సినిమాకి వెళ్ళిపోతున్నావా? మా అమ్మలకి నాన్నలకి ఒక అలవాటు ఉంది, ఏ సినిమాకైనా రిలీజ్ అవగానే వెళ్ళిపోవడం. ఆ కాలంలో మా ఊర్లో థియేటర్ ఉంటుంది, చక్కగా సినిమాకి వెళ్ళిపోవడం. ఇది రెడీ అవుతుంటే, లేదు ఆ పాస్టర్ గారు మీటింగ్కి రమ్మన్నాడు, కారులో తీసుకెళ్తాడంట, మళ్ళీ తీసుకొచ్చేస్తాడంట వెనక్కి అని చెప్పినప్పుడు మా అమ్మ అంది, ఏ నీకేనా పిచ్చి పట్టిందా, ఆ తక్కువ జాతి దేవుళ్ళ దగ్గరికి వెళ్తావా నువ్వు, అమ్మో నువ్వు వెళ్ళొద్దు అంటే, లేదు పిలిచారు, వెళ్ళి 1 గంట వచ్చేస్తాలే కూర్చురంటే, ఈయన ఎక్కడైనా గంగలో దూకేస్తాడేమో, ఆ గంగలో కలిసిపోతాడేమో అని మా అమ్మ బయలుదేరింది వెనకాల మీటింగ్కి. ఇలాగే మీటింగ్ జరుగుతుంది సార్. ఇలాగే చాలా భక్తి శ్రద్ధలు, మీరు ఎలా అయితే దేవుని జనాంగంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చున్నారో, చాలా దేవుని ప్రేమించే మీరందరూ ఇక్కడ ఎలా కూర్చున్నారో, ఇలాగే మీటింగ్ జరుగుతుంది సార్. ఆ పాస్టర్ గారు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్నకి ఏమి తెలియదు సార్. మా అమ్మ వచ్చి ఇలా ఆడవాళ్ళ మధ్యలో కూర్చుంది. ఇలాగే స్త్రీలు అందరూ కూడా ముసుగులు వేసుకుని ఉన్నారు, బొట్లు తీసున్నారు, ఏం పెట్టుకోలేదు సార్. మా అమ్మ అనుకుంటున్న ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్తున్నాను. ఆవిడ చెప్తే నాకు కూడా తెలిసింది. ఈ భర్త చచ్చిపోయిన విధవరాళ్ళలాగా ఇలాంటి వాళ్ళ మధ్యలో, ఈ దిక్కుమాల మధ్యలో నేను ఎందుకున్నాను రా బాబు అని కూర్చొని ఏడుస్తుంది మా అమ్మ. గజ్జి చిరాకు సార్. పచ్చిగా చెప్తున్నాను నేను. అంతకుముందు నా కుటుంబ స్థాయిని చెప్పనా, మా ఇంటికి ఒక తక్కువ జాతి కులస్తులు వస్తే బయట నుంచినే మాట్లాడాలి, లోపల నుంచి రావడానికి లేదు. ఇలా ట్రీట్ చేసేవారు 2000 సంవత్సరంలో. నాకు తెలుసు, అది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇలాంటి నా కుటుంబం సార్. మా అమ్మ అలాగే కూర్చుంది, ఇష్టం లేకుండా గజ్జి అని చెప్పి అలా కూర్చుంది సార్ మా అమ్మ. మా నాన్నగారు అలాగే వెనకాల కూర్చున్నాడు. ఈ మగోళ్ళతో పాటు ఎలా కూర్చున్నారు, పెద్ద పెద్దవాళ్ళు బాబాయిలు అందరూ కూర్చున్నారు కదా, చాలా ఎంత శ్రద్ధగా వింటున్నారు. ఆయన కూర్చుంటున్నారు. ఫస్ట్ టైం సార్ మాకు రామాయణాలు, ఇతిహాసాలు, భారతాలు అన్నీ తెలుసు, కానీ బైబిల్ తెలుసు సార్. బైబిల్లో దేవుడు ఎవరికి తెలియదు సార్. మాకు ఇష్టం లేదు, అసలు చిరాగ్గా వచ్చారు, కాదు అని లేక ఇష్టంతో వచ్చి ఒక రాత్రి అలా కూర్చున్నారు మా తల్లిదండ్రులు ఇద్దరు. ఆ రాత్రి నాకులాగా ఒక పాస్టర్ గారు ప్రసంగం చేయడం మొదలు పెట్టాడు సార్. మొదలు పెట్టగానే 1 గంట తర్వాత మా నాన్నగారిని ఒక వాక్యం పట్టుకుంది. అదేంటంటే, ప్రయాసపడి భారం మోచిన సమస్య దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాననే మాట ఆయన్ని పట్టుకొని సార్ ఆ రాత్రి ఆయన క్రైస్తవుడుగా మారిపోయాడు సార్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ప్రయాసపడి భారం మోచిన సమస్యల, మాకు అప్పులు లేవే, మాకు బాధ లేవే, మాకేం ఆరోగ్యాలు ఏమి బాగోకుండా లేవే, అన్నీ బాగున్నాయే,
ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ రాత్రి మా అమ్మ అనుకుంది మీటింగ్ అయిపోయి, అమ్మయ్య ఈ మీటింగ్ అయిపోయిందిరా బాబు, నేను గంగలో కలిసిపోలే ప్రశాంతంగాని ఇంటికి వచ్చేసింది. తర్వాత రోజు మా నాన్నకి చాలా ఆతురతగా ఉంది. ఏమో తెలుసా, రెండో రోజు పాస్టర్ గారు మీటింగ్కి పిలుస్తాడు, మనం వెళ్ళిపోదామని. అనుకున్నట్టుగానే పాస్టర్ గారు మీటింగ్కి పిలిచాడు. వెంటనే మా నాన్నగారు బయలుదేరాడు. వెంటనే వెళ్ళిపోతుంటే మా అమ్మ బయలుదేరింది. ఏమో ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి వాక్యం చెప్తే నాకు ఏదో అయ్యింది, నేను మారాలి అనుకుంటున్నాను, ఎందుకో నాకు ఆ దేవుడు ఆకర్షిస్తున్నాడు, నేను వినా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నానని మా నాన్నగారు చెప్పగానే, అమ్మ బాబోయ్ ఈయన పూర్తిగా మారిపోయేట్టున్నాడు, నేను కాపాడుకోవాలని రెండో రోజు మా అమ్మగారు బయలుదేరారు మళ్ళీ మీటింగ్కి. సేమ్ పొజిషన్, మా నాన్నగారు ఆసక్తితో వచ్చి అక్కడ వెనకాల కూర్చున్నాడు సార్. బైబిల్ తెలీదు కానీ దేవుడు అంటే ఆసక్తి మాత్రం ఉంది. మా అమ్మగారు ఇష్టం లేకుండా అక్కడ కూర్చున్నారు సార్. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు నేను నా కుటుంబం గురించి ఎలా అయితే సాక్ష్యం చెప్తున్నానో, 2001 సంవత్సరంలో మీటింగ్లో రెండో రోజు నా తల్లి గారికి ఆ రోజు ఒక ఆయన మీటింగ్లో కూర్చొని సాక్ష్యం చెప్తుంటే, ఆ రాత్రి నా తల్లి అక్కడ కూర్చొని మార్చబడింది సార్. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. మూడవ రోజు ఇద్దరు యేసు ప్రభుని అంగీకరించి, నాలుగో రోజు ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ పడేసి యేసు ప్రభు దేవుడు 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 అని ఈ రోజు వరకు ఆరాధన చేస్తున్నారు సార్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఏమి తెలియకుండా ఒక రాత్రిలో ఒక వ్యక్తిని ఈ దేవుడు మార్చగలడా? నేను ప్రకటించే ఈ దేవుడు మనుషులతో నివాసం చేయడానికి ఉండే దేవుడు. ఆయన దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు అన్నప్పుడు చర్చిలోకి రాలే, నా హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు, నీ స్థాయి ఏంటో నాకు తెలియదు, నీ బాధలు ఏంటో నాకు తెలియదు, బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? దేవుడు నీతో సహవాసం చేయడానికి, నిన్ను ప్రేమించడానికి మాత్రం ఈ భూలోకానికి వచ్చాడు సార్. గ్యారంటీ, దట్స్ ఫర్ ష్యూర్, దట్స్ ఫర్ ష్యూర్. మేమేమైనా ఆరాధన చేశామా? మేమే యేసు ప్రభుని వెతుక్కుంటా వెళ్ళామా? మేమేమైనా యేసు ప్రభు అంటే గొప్పగా ఆరాధన చేసి మీకులాగా కానుకలు ఇచ్చామా? లేకపోతే ఇష్టం లేకపోయినా క్రిస్మస్కి వచ్చి చాలా మీటింగ్లో కూర్చున్న వారుమా? సార్, ఎన్నికలేని నా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి రక్షిస్తే అనేక సంవత్సరాలు ఇక్కడ మీరు దేవుని ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ మీరు పుట్టినప్పటి నుంచి చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారు. మీ జీవితంలో దేవుడు ఇంకెంత సంతోషంగా పనిచేయగలరు సార్. కానీ యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో చెప్పనా? దేవుని వాక్యం విని దాని ప్రకారం గైకొనాలి. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే హైవే కాదు, ముళ్ళబాట. ఎలాగో చెప్తాను నా కుటుంబంలో ఏం జరిగిందో. మేము యేసు ప్రభు నమ్ముకున్నామని మా కులస్థందరూ మమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు సార్ కంప్లీట్గా. 2003 సంవత్సరం వచ్చేసరికి మా నాన్నగారు వ్యాపారం మొత్తం వదిలేశారు సార్. వదిలేసి ఈ బైబిల్ పట్టుకుని యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు దేవుడు అని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నారు సార్. మా అమ్మేమో మా ఇంట్లో ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా 10 మంది ఆడవాళ్ళని వేసుకుని యేసు ప్రభు దేవుడు అని ఆవిడకి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది సార్. 2003లో ఏమీ తెలియని నా కుటుంబం సార్ అది. కొత్తగా మరి నా కుటుంబం సార్ అది. ప్రార్థన, రోజు ప్రార్థన చేసే 10 మంది ఆడవాళ్ళు వేసుకుని మా అమ్మ, మా నాన్నగారేమో యేసు ప్రభు దేవుడు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళేవారు రోజు బయటికి. సార్, మేము కంప్లీట్గా అప్పుల పాలైపోయాం సార్. ఎంత పరిస్థితికి దిగజారిపోయామో చెప్పనా? ఒక బియ్యం షావుకారింట్లో 2003 సంవత్సరంలో ఒక బియ్యపు గింజ మెతుకు తినడానికి వండుకోవడానికి లేదు సార్. ఇది నా కుటుంబం పరిస్థితి. సొంత తాతయ్య మా నాన్నగారు కొడుకుకి కనీసం అన్నం పెట్టలేదు సార్. యేసు ప్రభు నమ్ముకున్నామని వాళ్ళు చెప్పే సెటారికల్ డైలాగ్ ఏంటి తెలుసా? నీ దేవుడిని కూడు కూడా పెట్టలేడా? ఆ రోజు నా తల్లి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే ఒక లారీ బియ్యం పంపిస్తాడు మా అమ్మ నాన్నగారు. కానీ ఆయన ఆ రోజు నా తల్లి గారు నీళ్లు కాచుకుంటూ కూర్చుని, అన్నం వండుకోవడానికి బియ్యం లేదు, నీళ్లు కాచుకుంటూ ఆవిడ చేసిన పని ఏంటి తెలుసా? మా నాన్నకి ఫోన్ చేస్తాను ప్రభువా, ఫోన్ చేస్తే ఆయన బియ్యం పంపిస్తాడు. కానీ ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? నీ దేవుడు కూడు కూడా పెట్టలేడా నీకు అని అవమానిస్తాడేమో అని చెప్పి, నువ్వెంత గొప్ప దేవుడువో, నువ్వు రక్షణ ఇవ్వడానికి వచ్చావో మాకు అర్థమైంది ప్రభువా. చిన్న ఫుడ్ కోసం, ఈ ఆకలి కోసం నీ నామాన్ని అవమానపరచలేము ప్రభా అని చెప్పి కళ్ళంట నీళ్లు కాచుకుంటూ ఆకాశ పక్షులను పోషిస్తున్నావు ప్రభా, నువ్వు పెడితే తింటాం లేకపోతే చచ్చిపోతామని చెప్పి దేవుడి నామం అవమానపరచబడకూడదని వాళ్ళ నాన్నగారికి కూడా ఫోన్ చేయకుండా ఏడ్చుకుంటూ కూర్చుంది నా తల్లి. ఓ పక్క తండ్రి నుంచి సహాయం లేదు, ఓ పక్క తాత నుంచి సహాయం లేదు. ఇది సార్ నా కుటుంబ పరిస్థితి. కానీ ఒక మాట చెప్తున్నామా, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు ఆయన. 2003 సంవత్సరము
ఒక బియ్యపు గింజ మెతుకు ఇంట్లో లేని పరిస్థితి నుంచి ఇది 2024 సంవత్సరం, ఈ 20 సంవత్సరాలు ఏ రోజు దేవుడు పస్తులు ఉంచలేదమ్మా మమ్మల్ని. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏ రోజు దేవుడు మమ్మల్ని పస్తులు ఉంచలేదమ్మా. కొన్ని నెలల పాటు చికెన్ వండుకోలేదు సార్ మేము, అప్పులు చేసి ఇక్కడ. కొన్ని నెలలు పచ్చడి వేసుకుని తిన్నాం. నాకు స్కూల్ ఫీజులు కడతానికి ఉండేది కాదు, షూస్ వేసుకోవడానికి ఉండేది కాదు. చాలా చాలా ఇబ్బందులు సార్. బంధువులందరూ వదిలేశారు సార్. 2007 సంవత్సరంలో మేము ఈ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్న కొల్లిపర దగ్గర చెవులూరు అనే ఊరికి సేవకు వచ్చేసాం. లోదరం చర్చిలో మా నాన్నగారు పాస్టర్ గారు అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటికీ 18 సంవత్సరాలు అయింది సార్ మా నాన్నగారు పాస్టర్ గారు వచ్చి. నా ఇంటికి వచ్చి భోంచేసే బంధువులు లేరు సార్. నా చర్చిలో నేను ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థనకి వెళ్తే పిలుస్తూ ఉంటారు కదా పాస్టర్ గారిని, మేమందరం భోజనానికి వెళ్తే వాళ్ళందరూ కూడా బాబాయ్, అక్క, తమ్ముళ్ళని అందరినీ పిలుచుకొని సరదాగా మీరు జోకులు వేసుకుంటారు చూడండి, అలా జోకులు వేసుకుంటుంటే 18 సంవత్సరాలు నా ఇంటికి బంధువులు ఎందుకు రారని చాలా బాధపడ్డాను సార్ నేను. ఇప్పటికి 18 సంవత్సరాలు. మా నాయనమ్మ చచ్చిపోతే ఇద్దరు వచ్చారు, భోజనం చేయకుండా వెళ్ళిపోయారు సార్. ఇద్దరు వచ్చారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే వాక్యాన్ని ప్రేమించాలి సార్. ఈ దేవుడి కోసం దేన్నైనా వదులుకోవాలి. వాక్యం చెప్పింది నాకు, నా కోసం అవసరమైతే నీ అక్క తమ్ముళ్ళని, నీ అన్న చెల్లెల్ని, ఈ భూలోకంలో నీ బంధువులైనా నీ దేన్నైనా వదులుకోవాలి. ఆ రోజు నాకు కులమా దేవుడా అన్నప్పుడు మేము కులాన్ని వదిలేసుకున్నాం సార్. ఆ రోజు బంధువులా దేవుడా అనుకున్నప్పుడు మేము బంధువులను వదిలేసుకున్నాం సార్. ఈ రోజుకి 18 ఏళ్ళు అయింది. రీసెంట్గా కొంతమంది బంధువులు అందరూ మారుతూ ఉన్నారు. మొన్న నవంబర్ 21వ తారీఖు నాకు పెళ్ళయింది కొత్తగా. మొన్న వచ్చారు సార్ 20 మంది బంధువులు వచ్చారు నా ఇంటికి. చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం. కానీ మీకు తెలియదు సార్, నాకు వయసులో ఉన్నప్పుడు అర్థం కానప్పుడు, వాక్యం ఏంటో అర్థం కానప్పుడు అర్థమయ్యేది కాదు. నా ఇంటికి ఎందుకు బంధువులు రారో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత తెలిసింది యేసు ప్రభువుని నమ్ముకున్నామని సార్. ఈ లోకంలో దేవుని ప్రేమించడం అంటే మన ఇష్టాలని నెరవేర్చుకోవడం కాదు, వాక్యం కోసం నీ ఇష్టాన్ని దేన్నైనా చంపుకొని దేవుడికి ఇష్టమైనట్టు బ్రతకడం సార్. పండగ చేయడం అంటే ఇవన్నీ చేసుకోవచ్చు, కాదనట్లేదు. యేసయ్య మీకు ఎంతవరకు అర్థమైందంటే ఒక వాక్యాన్ని చూపించి ఈ వాక్యం ప్రకారం నేను జీవిస్తానని గ్యారంటీగా చెప్పడం సార్. గ్యారంటీగా చెప్పడం సార్. నా కుటుంబాన్ని అడగండి సార్, నేను చెప్తాను గ్యారంటీగా. ఈ యేసయ్య కోసం మేము నా కుటుంబాన్ని వదిలేసాం సార్, మా కులాన్ని వదిలేసాం సార్, మాకున్న ఊరిని వదిలేసాం సార్. 18 ఏళ్ళు ఈ గుంటూరు జిల్లా ఎవరో తెలియదు. 2 minutes అన్నీ వదిలేసుకున్నాం సార్. కానీ ఒకటి మాత్రం సంతోషం ఏంటి తెలుసా? యేసయ్య మా జీవితంలో ఉన్నాడు సార్. మాకు నిజమైన క్రిస్మస్ ఎప్పుడు ఉంది. క్రిస్మస్లో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విడిచిపెట్టకూడని పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, అతి విలువైన తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. గొర్రెలు తమ మందలను విడిచిపెట్టారు, జ్ఞానులు తమ జ్ఞానాన్ని విడిచిపెట్టారు, తమ బంగారాన్ని విడిచిపెట్టారు. ఈ లోకంలో అందరూ అన్నీ విడుస్తున్నారు. మిషనరీలుగా వచ్చి మన ఊరికి వచ్చి మన ప్రాంతాలకు వచ్చి చాలామంది తమ ప్రాణాలు విడిచిపెట్టి ఈ సువార్తను మన చేతిలో పెట్టారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా చాలామంది యేసు ప్రభువుని ఎరుగుని వారు చాలామంది ఉన్నారు. మన మండలంలో చాలామంది ఉన్నారు, మన దేశంలో చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరూ రక్షణార్థమై మన జీవితంలో ఈ యేసయ్య కోసం దేన్ని విడిచిపెడతాం? ఈ క్రిస్మస్లో ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే, ఈ క్రిస్మస్లో దేవుని కోసం నువ్వు దేన్ని విడిచిపెట్టి ఈ వాక్యాన్ని వెంబడించగలవో నీకు నువ్వు సమాధానం చెప్పగలిగితే ఈ 2024 సంవత్సరంలో ఒక అర్థవంతమైన క్రిస్మస్ని నువ్వు చేసుకుంటావు. అలాంటి క్రిస్మస్ వేడుక మీరు ఈ 25వ తారీఖు లోపల బలంగా చేసుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. లార్డ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. మా కోసం అన్నీ మీరు విడిచిపెట్టారు, మీరే వచ్చారు. క్రిస్మస్ అంటే హ్యాపీనెస్ మీలో మాత్రమే ఉంది. మీరేమై ఉన్నారో, మీరు మా కోసం చేసింది ఏంటో దానిలో మాత్రమే సంతోషం ఉందని మేము గుర్తిరిగి నిన్ను బట్టి సంతోషించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. ఇక్కడ కూర్చున్న వారందరూ నీ ప్రజలు ప్రభువా, ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి. వీరందరినీ మీరు పిలిచారంటే ఒక బాధ్యత మీరు అప్పచెప్పారు. ఈ బాధ్యతను మీరు నెరవేరుస్తూ క్రీస్తుని కలిగి వీరందరూ జీవిస్తూ ఈ ప్రపంచానికి నేను చెప్తుండగా ఈ గ్రామంలో ఏ ఒక్కరూ ఇంకా మారని వారు ఉండకూడదు. అందరూ మార్పు చెందడానికి మీరే సహాయం దయచేయండి. ఈ సంఘాన్ని సరిహద్దులను విశాలపరచండి ప్రభువా, నీకు వందనాలు. ఈ సంఘంలో ఉండే ప్రతి సంఘ పెద్దల్ని, ప్రతి స్త్రీల సమాజాన్ని, యూత్ వారిని, స్త్రీల సమాజం వారిని తండ్రి ప్రభువా, చంటి బిడ్డలను దీవించండి ప్రభువా. నీ సేవకుల్ని, వారి కుటుంబాలు దీవించండి. నో మ్యాటర్ వాట్, ఏదో రోజు నువ్వు వస్తావని, నువ్వు నన్ను ప్రేమించావని అడిగినప్పుడు నీ ముందు నుంచి ధైర్యంగా నేను ప్రేమించాను అని చెప్పడానికి మా అందరికీ ధైర్యంగా మాకు మీరు దయచేయమని యేసు ప్రభువు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. ఇంతవరకు
దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని అన్న మనకి తెలియజేశాడు. అన్నకి సంఘ పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక చిన్న అనౌన్స్మెంట్ గమనించండి. మీ మధ్యకి కొన్ని స్లిప్స్ని నేను పంపిస్తూ ఉన్నాను. మీ మధ్యకి పంపిస్తున్నాను. ఇందులో మీ పేరు,